ఒకే ఒక్కడు దేశం మెచ్చినవాడు వరుసగా 3 సార్లు ఎన్డీఏకు విజయాన్ని రుచి చూపినవాడు తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్నవాడు ఆయనే నరేంద్ర మోదీ. ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతో మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈసారి సీట్లు తగ్గినా మూడోసారి నెగ్గడమంటే ఆషామాషీ కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రి అన్నీ కలిసి వస్తే మరో 5 ఏళ్లు కూడా ఆయనే ప్రధానమంత్రి. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం వెనుక ఉన్న ప్రధాన శక్తి నరేంద్ర మోడీ. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేయడం ఆషామాషీ విషయం కాదు. వరుసగా మూడోసారి అధికారం సాధించడం కూడా తేలికేమీ కాదు. మోడీ విషయంలోనే ఇది సాధ్యమైంది. ప్రధానమంత్రి కావడం దేశంలోని ఎందరో నాయకుల కల. అలాంటిది ఒక్కసారి ప్రధాని కావడమే పెద్ద విషయం అనుకుంటే, వరుసగా రెండోసారి మూడోసారి కూడా ప్రధాని పీఠంపై కూర్చోవడం అలాంటి వ్యవహారం కాదు. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ సీట్లు తగ్గాయనే చర్చ నడుస్తున్నా అదేమంత పెద్ద విషయం కాదు. సీట్లు తగ్గినా మోడీ సాధించిన హ్యాట్రిక్ విజయాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మోడీ అంటే పేరు కాదు, అదో బ్రాండ్. చాయ్వాలా నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన తీరు వెరీ స్పెషల్. నెహ్రూ నుంచి మొదలు పెడితే దేశానికి ఎందరో ప్రధానమంత్రులుగా పనిచేశారు. అందరిలోనూ మోడీ ప్రత్యేకంగా కనిపిస్తారు. చాయ్వాలా నుంచి ప్రపంచ నేతగా ఎదిగారు మోడీ. మోడీ నాయకత్వంలోనే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది బీజేపీ. 2014లో బీజేపీ 282 సీట్లతో పూర్తి మెజార్టీతో అధికారం సాధించింది. 2019లో సీట్ల సంఖ్య మరింత పెరిగింది. 303 సీట్లు సాధించింది బీజేపీ. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీకి 241 సీట్లొచ్చాయి. ఎన్డీఏ పక్షాలను కలుపుకుంటే మెజార్టీ వచ్చినట్లే. దీంతో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావడం లాంఛనమే. కేంద్రంలో వరుసగా 3 సార్లు ఒక పార్టీ అధికారం సాధించడం సాధారణ విషయం కాదు. 5 ఏళ్లు అధికారంలో ఉంటేనే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. 10 ఏళ్లు ఉంటే వ్యతిరేకత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మోడీ విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత అంతగా కనిపించలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన మోడీ నాయకత్వానికి తిరుగులేదని దేశ ప్రజలు నమ్మారు. అందుకే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రధానమంత్రిగా మోడీ 10 ఏళ్ల పదవీ కాలం ఎన్నో సంచలనాలకు వేదికైంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ చట్టం, ఎన్ఆర్సీ, ట్రిపుల్ తలాక్ నిషేధం లాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని హిందువుల 500 ఏళ్ల కలైన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ పూర్తి చేశారు. మోడీ భారత ప్రధానమంత్రి మాత్రమే కాదు, ప్రపంచ నాయకుడు కూడా. విశ్వవేదికలపై భారతదేశ గౌరవాన్ని పెంచిన నాయకుడు మోడీ. అందుకే ప్రపంచ నేతల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మోడీకి దక్కే గౌరవం భారతదేశానికే దక్కిన గౌరవం కూడా.